మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శుభములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మరొక స్తుతి ఆరాధన ఎవరు చేసినట్టు చూసాం. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజా దేవుని స్తుతించి ఆరాధిస్తారు. ఎప్పుడు ఆరాధించిన అంటే ఎప్పుడైతే దేవుడు మళ్ళా సౌలు చేతి నుంచి తన శత్రువుల నుంచి దేవుడే కాపాడినప్పుడు దేవుని స్తుతించి ఆరాధించినాడు. సో ఇక్కడ చూసినట్లయితే 2 సమయాలు 22 అధ్యాయము 2 నుంచి 51 వచ్చిన అంటే ఈ మొత్తం అధ్యాయం కూడా దావీదు దేవుణ్ణి వర్ణిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే దావీదు సౌలు నుంచి తన శత్రువుల నుంచి రక్షించి కాపాడినాడు. ఈ కేవలం దేవుడు తప్ప ఎవరు లేరని చూపిస్తున్నాడు. సో ఈరోజు నీ స్తుతి ఆరాధన కానీ నీ జీవితంలో కానీ దేవుడు తప్ప వేరే ఎవరు లేరని నువ్వు ఇతరులకు చూపిస్తున్నావా? నీ విజయంలో, నీ రక్షణలో, నీ కాపుదల్లో, నీ బిజినెస్లో అన్నిట్లో కూడా ఈరోజు దేవుడు తప్ప నా లైఫ్లో ఎవరు లేరని చెప్పి నువ్వు వర్ణిస్తున్నావా? నువ్వు ఇతరులకు చెప్తున్నావా? ప్రేమ తెలుసామా? హూ ఈజ్ బిహైండ్ యువర్ సీక్రెట్? Who is behind your success? Who is behind your prosperity? Who is behind your success in education and everything? అంటే దేవుడే ఉండాలి. సో డేవిడ్ నా వెంకల ఎవరన్నారంటే నా రహస్యం ఎవరంటే దేవుడు. నా వెంకల ఎవరనంటే దేవుడు. నా విజయం, నాకు రక్షణ, నా అన్ని కూడా ఎవరంటే దేవుడైన యెహోవా అని చెప్తున్నాడు ధైర్యంగా, బోల్డ్గా. సో టుడే కెన్ యూ రైట్ అట్లీస్ట్ 51 verses, stanzas, say explanation God's work in your life. నువ్వు కనీసం ఒక 10 51 అవసరం లేదు కానీ ఒక 10 వచనాలను నువ్వు రాయగలవా? వర్ణించగలవా? దేవుడు నేను ఏ విధంగా రక్షించాడో, కాపాడినాడో, ఆయన స్తుతి స్వరం చెల్లించే రీతిగా. సో టుడే ఐఎమ్ మెనీ డేస్ నుంచి నేను ఆలోచిస్తున్నా ఏంటంటే వాట్ టాపిక్ షుడ్ ఐ ప్రీచ్. దేవుడు ఏమంటారంటే టాక్ అబౌట్ ప్రైజింగ్, హౌ యూ హ్యావ్ టు ప్రైజ్ మీ. చాలామంది వీఆర్ నాట్ ప్రైజింగ్ గాడ్, వీఆర్ నాట్ నరేటింగ్ గాడ్. మనం కీర్తన పాడట్లేదు. కీర్తన అంటే వేరే విధంగా స్టూడియో వెళ్ళి కాదు, కానీ డైలీ లైఫ్. రోజు డేవిడ్ సాంగ్ సాంగ్ డైలీ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఆయన ప్లాట్ఫామ్ చూడలేదు, ఎక్కడ చూడలేదు. సో ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? సో నేను కొన్ని వచ్చిన చదివి నేను ఈ యొక్క డివోషన్ని ముగిస్తాను. 2 సమయాలు 22 అధ్యాయము 2వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి 50కి వచనం నేను కొన్ని వచనాలు చదివి నేను ముందరికి వెళ్తాను. మొదటి వచనం, యెహోవా తను సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గమా, నేను ఆయనను ఆశ్రయించెదను. నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. చివరిగా చదివి నేను ముందరికి వెళ్దాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపెదవు. సో దావీదు మహారాజు ఏమంటారంటే యు ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నువ్వే సౌలు చేత, శత్రువుల చేత రక్షించావు. నా కుటుంబంకి రక్షణగా నువ్వే ఉన్నావు. నా కుటుంబాన్ని రక్షించి పోషించి అన్ని సమస్తం నువ్వే ఉన్నావు. ఈరోజు నా మహారాజాగా కూడా వచ్చినావు. సో ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. సో టుడే వాట్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్, హౌ ఎవర్ యు ఆర్, ఇట్స్ ఆల్ బై గాడ్స్ గ్రేస్. సో దేవుని కృప ద్వారానే ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు. ఆర్ యూ ప్రైజింగ్ గాడ్? దేవుని స్తుతించి ఆరాధిస్తున్నావా నీ లైఫ్లో? దావీదులాగా ఆర్ రైటింగ్ ఎ వర్సెస్. నువ్వు ఇతరులకు నువ్వు కలిసినప్పుడు నా విజయం, సక్సెస్ ఎవరంటే దేవుడే అంటున్నావా, లేకపోతే మై హార్డ్ వర్క్? చాలామంది అంటే నేను కష్టపడడానికి ఈ స్టేజ్కి వచ్చిన, నేను నా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టినందుకు ఈ స్టేజ్కి వచ్చిన అంటున్నామే, కానీ నాకు దేవుడు సహాయం లేని నేను ఈ స్టేజ్ లేవని చెప్తున్నామా? సో యు ఆర్ కట్ షార్టింగ్ యువర్ లైఫ్,
You're cut shorting your blessings in your life. You're cut shorting God's works in your life. ప్రియమైన దేవుని సంగమా, by not praising God. సో నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తే యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ లైఫ్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్స్ వర్క్, గాడ్స్ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో స్టార్ట్ ఇంక్రీజింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్. దేవుని ఆశీర్వాదాలు, దేవుని కాపుదల, రక్షణ, దేవుని క్రియలను నీ జీవితంలో ఇంక్రీజ్ కావాలంటే నువ్వు దేవుని స్తుతించి ఆరాధించడం స్టార్ట్ చేయండి. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశించుగాక. మిమ్మల్ని దేవుని స్తుతించి బిడ్డగా తీర్చిదిద్దరుగాక. అది చేసే ప్రతి పనులలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి బిజినెస్లో, ప్రతి ఒక్క దీంట్లో కూడా దేవుడు తోడే ఉండి మీకు దేవుని దీవెనల ఆశీర్వాదాలు, కాపుదల, రక్షణ, భద్రత, క్షేమంగా మీ మీద ఉంచునుగాక. ఆమెన్. జీసస్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆమేన్.